ఇంటి దగ్గర అందరూ ఆయన్ని తలుచుకొని బాధపడుతున్నారు. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. జరిగిందేదో జరిగిపోయింది. ఆయన ఇంటికి రమ్మని చెప్పండి తాతయ్య. అమృత, నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి. ఒక పిల్లాడికి ఫిట్స్ వచ్చాయి. న్యూరో ప్రాబ్లం ఉంది అంటున్నారు. చదు, ఏమైంది? ఫోన్ చేశాను, వస్తానంది. ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు. తను వస్తే కానీ మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేము. అమృత ఫోన్ లిఫ్ట్ చేయడం. ఏంటి చందు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను వస్తానని రాకుండా ఎలా ఉంటాను? నేను అసలు నీ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఒక్కసారి కాదు, కనీసం 20 సార్లనే ఫోన్ రింగ్ చేశాను అమృత. రింగ్ అవుతూనే ఉంది కానీ నువ్వు తీయలేదు. డ్రైవింగ్ లోనే ఉన్నావని ఎదురు చూశాం. చివరికి ఆ పిల్లాడి ప్రాణం పోయింది. ఆ తల్లిదండ్రులు ఎంతలా ఏడ్చారో తెలుసా? పాపం, వాళ్ళ పిల్లాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకు తెలుసా? ఒక రకంగా నువ్వే ఆ పిల్లాన్ని చంపేశావు. చందు, అవును, నువ్వే చంపావు. ఒక్కసారైనా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే, కనీసం ట్రీట్మెంట్ ఫోన్లో చెప్పినా కూడా ఆ పిల్లాడి ప్రాణం నిలబడేది. నువ్వే చేతులారో నిండు ప్రాణాన్ని తీసావు. అలా అనుకు చందు. డాక్టర్ గా నేను ఎంతో మందికి ప్రాణం పోసాను. నా సిన్సియారిటీ గురించి నీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు నిజంగా తెలీదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? సరే, నేనంటే అబద్ధం చెప్పాను. అయితే శ్రవంతి ఆంటీ కూడా అబద్ధం చెప్తుందా? నువ్వెంతో మందికి ప్రాణం పోసావు, కాదండం లేదు. కానీ నీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది. ఇది నిజం. లేదు చందు, కావాలంటే నా ఫోన్ చూడు. అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని రుజువులు చూపించినా, ఎన్నిసార్లు నీ తప్పుల్ని కప్పిపుచ్చుకున్నా, పోయిన ప్రాణం తిరిగి రాదు. చందు, బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లి ఎంత ఏడ్చిందో నేను చూశాను. మనకి పిల్లలున్నారు, మనకి బాధలంటే ఏంటో తెలుసు. ఒక ఉన్నతమైన వృత్తిలో ఉంది. దానికి సరైన న్యాయం చేయలేకపోతే మనం బతికుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం. అది గుర్తుంచుకో. చిన్నత్త, అత్తయ్య అన్నేసి మాటలు అనేసి వెళ్ళింది. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నేను అసలు ఇక్కడే ఉన్నాను. ఆ ఫోన్ రింగ్ అవ్వలేదు. తనేమో ఫోన్ చేశాను అంటుంది. అవునా? ఏది, నేను చూస్తాను, ఉండండి. లేదత్తయ్య, ఎక్కడ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినట్లేదే. నేను కాల్ డేటా మొత్తం చెక్ చేశాను. నా బాధ కూడా అదే కదమ్మా. బహుశా మీకు చేయబోయి ఆ కంగారులో రాంగ్ నెంబర్కి చేసిందా? ఆవిడ చేస్తే మీకు మిస్డ్ కాల్స్ అయినా ఉండాలి కదా. అదే అయ్యుంటుంది. ఏదేవైనా అత్తయ్య మిమ్మల్ని పట్టుకొని అన్నేసి మాటలు అనడం మాత్రం నిజంగా చాలా తప్పు. డాక్టర్గా మీకు ఎంత పేరుంది, ఎంతమంది మిమ్మల్ని దేవతని పొగుడతారు, ఎంతమందికి ప్రాణదానం చేశారు. అలాంటి మిమ్మల్ని అలా అనడం మాత్రం నిజంగా దారుణం.
ఇద్దరి మధ్య కుంపటి మొదలైంది. ఏంటి నిజమా? నిజంగా అమృత దగ్గర నువ్వు అలా అనేసావా? ఏ నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నువ్వు చందు గురించి అమృత దగ్గర అగేన్స్ట్ గా మాట్లాడితే అమృత ఊరుకుందా అని. ఊరుకోక ఏం చేస్తుంది? చంప పగలగొడుతుంది. ఛా, ఆవిడకి అంత సీనుందా? ఉందో లేదో నీకేం తెలుసు? నీకు బాగా తెలుసు కదమ్మా. మామయ్య, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అలాగేనమ్మా, అలాగే. నీకు తెలియదు కావేరి, అమృతకి చందు అంటే చాలా ప్రేమ. అందుకే నేను అవకాశం కోసమే ఎదురు చూశాను. ఆ రోజు అను విషయంలో చిన్న మాట వేశాను. ఈ రోజు అంతకంటే పెద్ద అవకాశం దొరికింది. హాస్పిటల్లో జరిగిన దానివల్ల చందుకి అమృతకి మధ్య గొడవలు వచ్చాయి. కానీ పాపం ఆ కుర్రాడు చనిపోవడమే బాధ అనిపిస్తుంది. కావేరి, నువ్వు చేస్తున్నది యుద్ధం. యుద్ధరంగంలోకి దిగాక మానవత్వం అనే మాటకి స్థానం లేదు. కత్తి తిప్పాల్సిందే, తలలు తెగాల్సిందే. అక్కడ పారే రక్తం మనలో మరింత కసిని రగిలించాలి, కాని పాపభీతిని పెంచకూడదు. ఎవరో పిల్లాడు చనిపోయాడని నువ్వింత బాధపడుతున్నావే, మరి మీ అక్క చనిపోయినప్పుడు నీ గురించి ఎవరు బాధపడ్డారు? ఆ చిన్న చేసిన పనికి మీ నాన్న ప్రపంచం మర్చిపోయి పిచ్చివాడిగా మారిపోయాడే. మరి మీ గురించి ఎవరు ఆలోచించారు చెప్పు? అందుకే ఇప్పుడు అయ్యో పాపం అనే ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. నువ్వేం ఆ పిల్లాన్ని చంపలేదు కదా, వదిలే. కానీ ఆ ఫోన్ అటెంప్ట్ చేసింది నేనే కదా. అందుకే ఇప్పుడు ఆ ఇంట్లో గొడవలకి మంచి పునాది పడింది కావేరి. నువ్వు చందు అన్న మాటల గురించి అమృత దగ్గర ధైర్యం చేసి 4 మాటలు చెప్పినా మౌనంగా విన్నదే గాని అలా అనడం తప్పు అని ఖండించలేదు. అంటే చందు మీద తనకి ఎక్కడో చిన్న ద్వేషం మొదలైంది. అది రోజు రోజుకి మరింత పెరిగి పెద్దదవుతుంది. అయ్యేలా నువ్వే చెయ్యాలి. ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పాలమ్మా. పిల్లికి ఎలుకను పట్టుకొని తినడం ప్రత్యేకంగా నేర్పించాల్సిన పని లేదమ్మా. అది పుట్టుకతో వచ్చే లక్షణం. ఎప్పుడైతే పగతో ఆ ఇంటికి చేరిందో అప్పుడే వేటంటే ఏంటో ఆ అమ్మాయికి బాగా తెలిసిపోయిందమ్మా. కావేరి, నువ్వుకేమాత్రం వెనకడుగు వెయ్యొద్దు. ఇప్పుడు నీకు చాలా మంచి అవకాశం దొరికింది. ఆ చందు అమృతల మధ్యన మరింత గొడవలు పెంచు. అవి పెరగాలి. వాటిని పరిష్కరించలేక అటు చిన్న ఇటు రాజా జుట్లు పీక్కోవాలి. అలాగే నా ప్రయత్నం నేను చేస్తాను. నా కుటుంబం ఎలా చిన్న భిన్నం అయ్యిందో అలాగే ఆ ఇంటిని కూడా ముక్కలు ముక్కలు చేస్తాను. ఎవరికి వాళ్ళే విడిపోయేలా చేస్తాను. అమ్మా భార్గవి, ఇన్నాళ్ళకి నీ చేతికి మంచి తుపాకీ దొరికిందమ్మా. నువ్వు గురి చూసి కాల్చడం మొదలు పెడితే తూటాకి ఒక ప్రాణం చొప్పున పటా పటా అంటూ లేచిపోతారమ్మా.
ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? చందు, అమృత, ఏంటమ్మా ఇల్లంతా చీకటిగా ఉంది? లైట్స్ కూడా వేయలేదు. ఎవరి గదుల్లో వాళ్ళున్నారు మావయ్య. ఎవరు పట్టించుకోలేదు. ఎవరి గదుల్లో వాళ్ళున్నారా? అదేంటి? అవును మావయ్య, అత్తయ్య చిన్నత్తయ్య గొడవ పడ్డారు కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? నిజం మావయ్య. అత్తయ్య ఈ గదిలోనూ చిన్నత్తయ్య ఈ గదిలోనూ ఉన్నారు. వాళ్ళిద్దరు గొడవ పట్టం ఏంటమ్మా? అమృత, చందు, బయటికి రండి. ఏంటి అమృత, మీ ఇద్దరు గొడవ పడ్డారా? నిజమేనా? చందు, ఇది నిజమేనా? అసలు మీరిద్దరు గొడవ పడటం ఏంటి? ఏం జరిగింది? ఎవరు మాట్లాడరేంటి? ఏమైంది మీకు? చెప్పండి. నేను హంతకురాలనట. ఓ ప్రాణం తీశానని నా మీద నింద వేస్తుందండి చందు. అది నింద కాదు, నిజం. నిజంగానే నీ వల్ల ఆ బిడ్డ చనిపోయాడు. నువ్వు కత్తితో పొడిచి ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు. డాక్టర్గా నీ డ్యూటీ చేయకపోవడం కూడా హత్యతో సమానమే. నా డ్యూటీని నేనెప్పుడు నిర్లక్ష్యం చేయలేదు, చెయ్యను కూడా. నువ్వే నాకు కాల్ చేయలేదు. స్టాప్ ఇట్. ఏంటిది? అసలు ఇది మనిల్లేనా? నిన్ను చూస్తుంది నిజంగా అమృత చందులేనా, లేక ఇంకెవరినైనా? ఏమైంది మీకు? ఎందుకు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు? ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకున్న మీరు ఈరోజు ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటూ పోట్లాడుకుంటున్నారా? ఇది కళ, నిజమా? ఇది కలేం కాదు మావయ్య, నిజమే. నిజంగానే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. నాకేం గొడవలు పడ్డం సరదా కాదు. అప్పుడు తల్లి బిడ్డని పోగొట్టుకుని గుండెలు అవిసేలా ఏడుస్తుంది. దానికి కారణం అమృతే. తను సమయానికి హాస్పిటల్కి వచ్చుంటే ఆ బిడ్డ బతికేది. ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. ఆ మాటే అనొద్దు అంటున్నాను. అసలు నా ఫోన్ రింగే కాలేదు, మిస్డ్ కాల్స్ కూడా లేవు. నువ్వే పొరపాటున ఒక నెంబర్కి చేయబోయి మరో నెంబర్కి డైల్ చేసుంటావు. అంటే నీ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదా? అందులోనూ అక్కడ ఓ బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే నేను మర్చిపోతానా? ఎన్నిసార్లు నీ నెంబర్కి ఫోన్ చేసుంటాను. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద నెడుతున్నావు అమృత. నేనెవరు మీదకి నెట్టడం లేదు. ఆ అవసరం నాకు లేదు. నువ్వే అనవసరంగా నన్ను నానా మాటలు అంటున్నావు. నేను నా వృత్తిని దైవంలా భావిస్తాను. నా ప్రాణం పోయినా వృత్తికి ద్రోహం చేయను. ఇది ద్రోహమే, ఆత్మద్రోహం.
తప్పులు ఒప్పుకోకపోవడం అనేది నిజంగా ఆత్మద్రోహమే. ఇక ఆపుతారా? దయచేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఈ ఇంటిని నరకం చేయకండి, నన్ను పిచ్చివాణి చేయకండి. వెళ్ళిపోండి. నా జీవితంలో మీ ఇద్దరు ఇలా గొడవ పడతారని అస్సలు ఊహించలేదు. త్యాగంలో ఒకరిని మించిన వారు మరొకరు అనుకున్నాను గాని ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని గొడవ పడతారు అని అనుకోలేదు. అది కాదండి, నేను వద్దు చందు, నాకేం చెప్పకండి. నేను ఏది వినే స్థితిలో లేను. దయచేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళండి. వెళ్ళండి. ఇదేముంది మావయ్య, ముందు ముందు చాలా చాలా ఉంది. డాక్టర్ డాక్టర్ ఏంటి, ఏమైంది? సత్యమూర్తి గారు కనిపించడం లేదు డాక్టర్. వాట్? ఉదయం నుంచి ప్రమిళ దగ్గరికి వెళ్ళిపోతాను అని ఒకటే గొడవ పెడుతున్నాడు డాక్టర్. మామూలుగా చెప్పే మాటలే కదా అనుకున్నాను, కానీ ఈ రోజు నిజంగానే పారిపోయాడు డాక్టర్. ఇంతమంది కాపలా ఉండి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఈ విషయం వాళ్ళ అమ్మాయి కావేరికి తెలిస్తే ఏమైనా ఉందా? వెళ్ళండి, వెళ్ళి అందరూ వెతకండి. అలాగే డాక్టర్. హలో, కావేరి గారమ్మా, అవునండి. నేను హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నానమ్మా. మీ నాన్నగారు హాస్పిటల్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఏంటి, తప్పించుకుపోయారా? అదేలా డాక్టర్? అది నేను వెంటనే వస్తున్నాను. ఏంటి డాక్టర్ ఇది? ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, బోలెడంతమంది సెక్యూరిటీ ఉంది. ఆయన ఎలా తప్పించుకుంటారు? ఎలా జరిగిందో తెలీదమ్మా. ఆయన అసలే మతస్థిమితం లేని మనిషి అండి. బయటికి వెళ్తే ఆయనకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మిమ్మల్ని నమ్మి ఆయన చేర్పించాను కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తామమ్మా. మీరేం కంగారు పడద్దు, ఆయన దొరుకుతారు. మీ నాన్నగారు రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్ గురించి చెప్తే అక్కడికి మనుషుల్ని పంపించి వెతికిస్తాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మా నాన్నగారు కావాలి. ఆయనకి చిన్న ప్రమాదం జరిగినా ఆయన్ని తిరిగి జాగ్రత్తగా తీసుకురాకపోయినా నేను ఊరుకోను, ఎవరిని వదిలిపెట్టను. మా నాన్నగారు నాకు కావాలి. అలాగేనమ్మా, మీరేం కంగారు పడద్దు, కొంచెం సహకరించండి. ఆయన్ని ఎలాగైనా సరే మేం పట్టుకుంటాం. మీ పేరేంటంటే కూడా చెప్పలేని మనిషిని ఎలా పట్టుకుంటారు డాక్టర్? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? అరే చిన్న, ఎంతకాలం ఇలా అమ్మా నాన్నలను వదిలేసి దూరంగా బ్రతుకుతావురా? నా మాట విని ఇంటికి వెళ్ళరా. నువ్వు కూడా అలాంటి వింటరా? వెళ్ళి అమ్మా నాన్నని మరింత ఏడిపించమంటావా చెప్పు? ఆ రూపం ఎక్కడుందో తెలియకుండా ఎంతకాలం ఇంటికి దూరంగా ఉంటావు? ఆ అమ్మాయి దొరికేదెప్పుడు? నువ్వు తప్పు చేయలేదని నిరూపించేదెప్పుడు? ఎంతకాలమైనా పర్లేదురా, కానీ నేను మాత్రం మా అమ్మా నాన్నల దృష్టిలో తప్పుడు మనిషిలా కనపడలేను. అయినా ఏం మనిషి ఆ రూప? అంత సాయం చేస్తే అలా ఎలా వెళ్ళిపోయిందిరా? అప్పటికీ నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మనకెందుకు వచ్చింది తంటరా బాబు అంటే విన్నావా? లేదు. పోనీలే అని ఒంటరి ఆడపిల్లని కాపాడి షెల్టర్ ఇచ్చావు. ఇప్పుడు చూడు, అందరూ ఉండి నువ్వు ఒంటరి వాడివైపోయావు. అందుకే చిన్న, మనకెవరి మీదైనా జాలి కలిగితే ఎంతో కొంత ఇచ్చేసి సాయం చేయాలి గాని ఇలా ఇంటికి తెచ్చుకొని తలనొప్పులు తెచ్చుకోకూడదు. అలా నేనుండలేదురా. మనల్ని చూసి ధర్మం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ మనల్ని చేరతీసింది బాబాయ్ ఒక్కడే. ఆయన లేకపోతే మనం ఎక్కడున్నాం చెప్పు? అందుకే నేను మాత్రం నాకెందుకు అని వదిలేనరా.
ఉయ్యాలా జంపాలా. ఒరే దుర్మార్గుడా, నా కూతురు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావురా. నిన్ను నిన్ను చంపేస్తాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒక్క నిమిషం ఉండరా. ఆ? ఆ, ఆ. మా నాన్నగారు హాస్పిటల్ నుంచి మిస్ అయిపోయారు. ఎక్కడున్నారో ఏమైపోయారో తెలీదు. మా నాన్న కనిపించకపోతే నేను బ్రతకలేను. నేను వెళ్ళిపోతాను. మా నాన్నని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను వెళ్తాను. పాపం ఆ తర్వాత ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయింది.